2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ఎఫ్ఐఆర్ ప్రెజెంట్ మనం చూస్తే ఏదైనా ఒక ఇష్యూ కేస్ కింద కనుక ఎఫ్ఐఆర్ నమోదైతేనే చాలామంది భయపడుతూ ఉంటారు. అందులో ఎస్పెషల్లీ మీ నేమ్ కనుక ఎఫ్ఐఆర్‌లో నమోదయింది అంటే అసలు ఎలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది లీగల్ పరంగా. వీటి గురించే ఈరోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సరే, ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది అంటేనే చాలామంది పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు నేను చెయ్యలేదు, చేయని దానికి కూడా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వాళ్ళు కొందరైతే, ఇంకొందరు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది, అందులో నా పేరుంది, ఇప్పుడు నా మీద ఎలాంటి కేసెస్ వాళ్ళు పెడుతూ ఉంటారు. రేపు నాకు ఏదైనా ఫారెన్ వెళ్ళాలి అనుకున్నా, లేదు అంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ పేరు మీద కనుక ఎఫ్ఐఆర్లో కనుక నా పేరు నమోదైతే లీగల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందంటారు సార్? దీని గురించి అప్డేట్స్ ఏంటి? ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే పోలీస్ స్టేషన్‌లో నమోదవుతుందో, ఒకవేళ ఎఫ్ఐఆర్‌లో గాని ఒక వ్యక్తి యొక్క పేరు ఇంటర్ఫేర్ అయితే అతనికి కలిగినటువంటి నష్టాలేంటి? ఏ ఏ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు? ఇది మీ యొక్క ప్రశ్న అయితే శ్రీ గారు. ముఖ్యంగా ఎఫ్ఐఆర్‌లో గాని పేరు నమోదైతే ముందుగా తనకొచ్చిన సమస్య ఏంటంటే, క్రిమినల్ కేస్ అనేది తన మీద ఖచ్చితంగా ఫైల్ అవుతుంది. అంటే కోర్టు వాళ్ళు అందులో ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ వ్యక్తిని పిలిచి పోలీసులు ఇంటరాగేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎవ్రీ టైమ్ కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ రావడం గాని, లేకపోతే సెర్చ్ వారెంట్ ఉంటే క్రిమినల్ కేసు అనుకోండి, ఒక తీవ్రమైన కేసు అయితే, మర్డర్ కేసు అయితే, లేకపోతే రాబరీ ఇట్లాంటి దోపిడీలు ఇట్లాంటి కేసులైతే సెర్చ్ వారెంట్స్ తీసుకొని పోలీసులు కూడా మీ ఇంటికొస్తారు. మీ ఇంటి చుట్టూ కుటుంబ సభ్యులు అందరి దగ్గర కూడా ఇంటరాగేషన్ చేస్తారు. మీ గూర్చి పూర్తిగా ఇన్ఫర్మేషన్స్, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఏమేం చేస్తున్నారు, మీ ఉద్యోగం ఏంటి, మీ వ్యాపారం ఏంటని ఇట్లా టోటల్ మీకు సంబంధించినటువంటి టోటల్ కంటెంట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లో ఎఫ్ఐఆర్‌లో మీ గురించి డీటెయిల్స్ రాయాల్సి వస్తుంది. కాబట్టి మీ యొక్క గత చరిత్ర ఏంటి, ప్రెజెంట్ ఏంటి అన్నది కూడా టోటల్‌గా అందులో మెన్షన్ చేస్తారు. ఎఫ్ఐఆర్‌లో ఒకసారి పేరు నమోదైతే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది. క్రిమినల్ కేసు ప్రకారం కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒకసారి ఎఫ్ఐఆర్‌లో పేరు నమోదైతే. నెంబర్ 2 ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, ఎఫ్ఐఆర్‌లో గాని పేరు నమోదైతే పొరపాటున ఏదైనా వీసా గాని, లేదంటే పాస్‌పోర్ట్‌లో గాని ఇవన్నీ కూడా సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. వీసా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే క్రిమినల్ కేసు గాని ఫైల్ అయిందంటే మీరు దేశాన్ని విడిచి పారిపోవాలంటే కుదరదు. కాబట్టి మీకు ఇక్కడ రెడ్ కార్నర్ నోటీసులు గాని, లేకపోతే లుకౌట్ నోటీసులు ఇష్యూ చేస్తారు. కాబట్టి మీ మీద మీరు దేశాలు విడిచి పారిపోవాలనుకున్న ప్రయత్నం ఏదైనా ఉంటే వాటిని ఇమ్మీడియేట్‌గా మీ పాస్‌పోర్ట్‌ని కూడా సీజ్ చేస్తారు. మీరు అయ్యో నాకు తెలియకుండా వెళ్ళిపోవచ్చు కదంటే ఆల్రెడీ పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఒకవేళ తీవ్రంగా నేరం ఉన్నట్లయితే ఆ పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి కూడా ఫోన్ చేసి సో అండ్ సో పాస్‌పోర్ట్‌ని ఇమ్మీడియేట్‌గా సీజ్ చేయమని కూడా చెప్తారు. వీసాలు రావు, పాస్‌పోర్ట్ కూడా దొరికే అవకాశం కూడా ఉండదు. ఇక మూడోది, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం, కాస్త ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ఇతరత్ర ఉద్యోగాలు చేస్తే ఇమ్మీడియేట్‌గా కంపెనీకి కూడా మెయిల్స్ వెళ్తాయి. మెయిల్స్ వెళ్ళి ఈవెన్ మామూలుగా 498 కేసెస్ చేస్తే కూడా జాబ్ ప్రొఫైల్‌లో ఇమ్మీడియేట్‌గా హెచ్ఆర్‌తో మాట్లాడి హెచ్ఆర్‌కి కూడా మెయిల్స్ పంపిస్తారు. సో అండ్ సో వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఇట్లా సో అండ్ సో ఇతన్ని కాస్త కేర్‌గా ఉండమని చెప్పి కూడా ఆ మెయిల్స్ కూడా వెళ్తాయి. కొన్ని సందర్భాల్లో ఆయా కంపెనీస్ నుంచి జాబ్‌ను గురించి కూడా టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాడ్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, క్రిమినల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆయా కంపెనీలో పనిచేయడం అనేది ఆ కంపెనీ యొక్క పాలసీకి విరుద్ధంగా ఉంటుంది. ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్‌కి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ జాబ్ నుంచి కూడా ఇబ్బంది బయటికెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక స్టూడెంట్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళ పేరు పొరపాటున ఎఫ్ఐఆర్‌లో ఉన్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఏ ఏ విషయాలు చేద్దామని కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక మరొక ఫోర్త్ పాయింట్ ఏంటంటే బ్యాంకింగ్ సంబంధించి. బ్యాంకింగ్స్ వాళ్ళు ఏంటంటే మీకు క్రెడిట్ కార్డ్స్ గానీ, బ్యాంక్ లోన్స్ గానీ, అంటే మీ యొక్క క్రిమినల్ హిస్టరీ వల్ల మీ మీద బ్యాంకింగ్ లోన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉండదు. వీటన్నిటి వల్ల మీరు అటు బ్యాంకింగ్ అంటే ఫైనాన్షియల్‌గా కూడా చాలా టైట్‌గా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి వీటితో పాటు మరొకటి ఏంటి, మీ మీద పొరపాటున కేసు ఫైల్ అయిందంటే మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. ఒక అడ్వకేట్‌ని అపాయింట్ చేసుకోవాలి. అడ్వకేట్ ఫీజులుంటాయి, కోర్టు ఫీజులుంటాయి. సో ఇవన్నీ మరొక సెగ్మెంట్. వాటిని కూడా ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. అంటే ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఒక సెగ్మెంట్ అని కాకుండా ఒకసారి పేరు నమోదైంది ఎఫ్ఐఆర్‌లో, ఒకసారి నేమ్ ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయిందంటే అటు సోషల్‌లో చూసినట్లయితే తన చుట్టూ ఉన్న కుటుంబీకులు, తన ఫ్రెండ్స్, తన సోషల్ కల్చర్‌లో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి వ్యక్తి ఉందంటే ఆ వ్యక్తి చేశాడా, చేయలేదు దట్ ఈస్ సెకండరీ. కానీ ఒకసారి అతని పేరు ఎఫ్ఐఆర్‌లో నేమ్ ఇంట్రడ్యూస్ అయిందంటే ఆ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంటరాగేషన్‌లో భాగంగా పోలీసులు ఏం చేస్తారంటే అతని యొక్క ఫ్రెండ్స్ ఎవరెవరు, క్లోజ్ మేట్స్ ఎవరు వాటిని కూడా చూస్తారు. కాబట్టి
వాళ్ళని కూడా ఇంటరాగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈవెన్ అప్పటి వరకు ఎంతో క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ వ్యక్తిని దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఎఫ్ఐఆర్లో నేమ్ ఎంటర్ అయిందంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సార్ మీరు అన్నట్టుగానే ఇన్ని రకాలుగా ఒక పేరు కనుక ఎఫ్ఐఆర్లో నమోదైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అర్థమవుతుంది. మరి వాటి నుంచి లీగల్ పరంగానే మనం ముందుకెళ్ళాలి, బయటపడాలి అంటే ఎలా ఉంటుంది? నిజంగా మీరు ఆ కేసులో ఫ్యాబ్రికేట్ చేయబడ్డారు, మీ నేమ్ అందులో ఇంట్రడ్యూస్ చేశారు అంటే మీరు ఒక ఫ్యాబ్రికేటెడ్లో ఉన్నటువంటి కేసులో మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యారని మీకు తెలిస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక అడ్వకేట్ని సంప్రదించి ఇమీడియట్గా మీకు హైకోర్టులో మీ పేరు ఉన్నటువంటి కేసుకు సంబంధించి మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్షన్ 438 సిఆర్పిసి ప్రకారం ఎక్కడ కేసు ఉన్నా లోకల్ కోర్ట్స్కి సంబంధం లేదు, డైరెక్ట్గా హైకోర్టులో మాత్రమే క్వాష్ పిటిషన్ అయితే వేసుకోవాలి. ఆ పిటిషన్ ద్వారా మీ యొక్క వారెంట్లో అంటే అరెస్ట్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో ఏదైతే మీ పేరు ఉందో ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న మీ పేరుని దాన్ని క్వాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ క్వాష్ పిటిషన్ ఖచ్చితంగా హైకోర్టులో ఇచ్చేస్తాయంటే కుదరదు. మీరు నిజంగా నిర్దోషి అని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఆ సమయం, ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్, ఆ టైంలో మీరు ఎక్కడ లేరు, అయినప్పటికీ కూడా మిమ్మల్ని కాస్త అందులో ఇన్వాల్వ్ చేశారు. సో దీనికోసం ఏం కావాలి? ఎవిడెన్స్లు కావాలి. మీరు ఆ టైంలో ఎక్కడ ఉదాహరణకు ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ టైంలో మీరు అందులో ఫ్యాబ్రికేట్ చేయబడ్డారు. ఉదాహరణకు మధ్యాహ్నం 3:30 జరిగింది అనుకుందాం కాసేపు. సో ఆ 3:30 మీరు అక్కడ లేరు, ఆ ప్రదేశంలో నేను వేరే చోట ఉన్నాను, పలానా వ్యక్తితో ఉన్నాను. సో ఐ విట్నెస్ ఉన్న ఎవిడెన్స్లు గ్యాదర్ చేయాలి. ఇంకేమైనా వాట్సాప్ మెసేజ్, ఎస్ఎంఎస్ మెసేజ్ ఉంటే అవి తీసుకోవాలి. మీరు ఏ లొకేషన్లో ఉన్నారు, సీసీ ఫుటేజ్ కానీ లేకపోతే ఇతరత్ర ఇంక ఏ రకమైన స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అనేవి మీరు కలెక్ట్ చేసి క్వాష్ పిటిషన్ మీరు కోర్టులో ఫైల్ చేసుకునేటప్పుడే మీ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పవర్ఫుల్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్గా కోర్టు ఏం చేస్తుందంటే ఆ కేసుకు సంబంధం లేకుండా ఒకవేళ ఆ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికి కూడా మీ పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా క్వాష్ పిటిషన్ ద్వారా మిమ్మల్ని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక రెమెడీ. మరొకటి, మీరు అందులో ఫ్యాబ్రికేట్ చేయబడ్డారు, అది ఖచ్చితంగా మీకు అందులో ఇన్వాల్వ్మెంట్ చేసి మీకు గుర్తించినప్పుడు మీరు కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే దానికి మీరు అంటే ఇట్స్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉంటాయి అనుకోండి, అది బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదు అని చెప్పి కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఆ కేసు నేరం తీవ్రంగా జరిగిందనుకున్న సందర్భాల్లో మీ మీద మీరు కోర్టుకు వెళ్ళి ఆశ్రయించినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అనేది దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు, లేకపోతే సెషన్స్ కోర్ట్స్ కూడా బెయిల్స్ ఇస్తాయి. కాబట్టి మీరు కోర్టు ద్వారా వెళ్ళి దాన్ని ఇమీడియట్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా పోలీసులు మిమ్మల్ని ఆశ్రయిస్తే ఏమవుతుందంటే 99% ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పోలీసుల యొక్క ఆ యొక్క వాళ్ళ లా అండ్ ఆర్డర్ డ్యూటీ ప్రకారం వాళ్ళు ఇమీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అరెస్ట్ చేస్తున్నప్పుడు మనం తప్పించుకుని పారిపోయి ఎక్కడ అబిస్కాండ్ అయిపోవడం కాకుండా ఒక అడ్వకేట్ని మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఆ కేసు నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా రిలీఫ్ పొందాలనే విషయం మాత్రం మనం పూర్తిగా దాన్ని స్టడీ చేసి దాని తగ్గట్టుగా వెళ్తే మాత్రం మనం ఆ కేసును ఫైల్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఒకసారి కానీ కేసులో ఫైల్ ఇరుక్కుంటే ఒక్కొక్కసారి మన నేమ్ కానీ ఎఫ్ఐఆర్లో అంటే ఆ కేసు యొక్క తీవ్రతరం, ఇప్పుడు బెయిలబుల్ వారెంట్స్ ఉంటాయి, బెయిలబుల్ ఎఫ్ఐఆర్లు ఉంటాయి, నాన్ బెయిలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈవెన్ 498లో కూడా ఆ హస్బెండ్తో నన్ను ఫ్యామిలీ కేసులు మనం తీసుకుంటే ఆ బంధువులను కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ చేసేస్తారు. ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారు ఎఫ్ఐఆర్లో. సో అందుకని ఏంటంటే అటువంటి కేసెస్లో మాత్రం మనకి క్వాష్ పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కొన్ని తీవ్రంగా క్రిమినల్ కేసులు ఉంటాయి, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మనం క్వాష్ పెట్టుకోవడం, అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం, ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కొంత రెమెడీ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఒకసారి పేరు ఎఫ్ఐఆర్లో నమోదైంది అంటే బి అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక దీని కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఇంకా కాస్త తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా మనం చట్టాన్ని గౌరవించాలి, చట్ట పరిధిలో మనం మన యాక్టివిటీస్ పనిచేయాలి చెప్పింది. చట్టాన్ని చేతుల్లో తీసుకొని నా కుటుంబం కాబట్టి నేను నిర్ణయం చేస్తాను, కుటుంబం మీద కావచ్చు లేకపోతే మన బంధువుల మీద, నా స్నేహితుల మీద ఏదైనా అసాంఘికంగా మనం పని చేసినప్పుడు మన పేరు ఎఫ్ఐఆర్లో ఉంటుంది. ముందు ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి. మనం చట్టం ఒకటి ఉంది, మనం అందులో శిక్షించబడతాం అన్నటువంటి ఒక భయం ఉండేటప్పుడు మనం కొంత అలర్ట్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఎఫ్ఐఆర్లో వెళ్తే రెమెడీస్ ఉంటాయి, ఎఫ్ఐఆర్లో లేకుండా ఉండడం మాత్రం ఆలోచించుకుంటే చాలా మంచిది సిరిగారు. అంటే మీరు అన్నట్టుగానే సార్ కొన్ని రెమెడీస్ అయితే లీగల్ పరంగా మీరు చెప్పడం జరిగింది. మరి ఇంకొన్ని కేసెస్లో కూడా ఎఫ్ఐఆర్ పేరు నమోదైనప్పుడు అంటే లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరిగారు, దీనికి సంబంధించి ఎవరైనా ఇటువంటి ఫేస్ చేస్తూ ఇబ్బందులు పడుతుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ చేసి అనే విధంగా సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకవేళ కోర్టులో వివాదాలు ఉన్నాయి వాటిని ఎలా ఫేస్ చేయాలంటే కూడా సరైన విధంగా ఒక రెమెడీ అయితే చెప్తారు సిరిగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరిగారు. సో చూసారు కదా, మరి లీగల్ పరంగా ఎలాంటి రెమెడీ కావాలి అన్న, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదు ప్రాపర్టీ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్కైనా రెమెడీ కావాలి అంటే మీరు సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక అప్రోచ్ అయితే అలాగే రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది, కరెక్ట్ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.